నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆలయాలకు కొత్త కళ, 10 ఏళ్లలో ఒక్క యాదాద్రి, నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి. నిజంగా వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా టెంపుల్ అభివృద్ధికి నోచుకోలేదు. ఇది వాస్తవం. ఓన్లీ ఒక యాదాద్రి మాత్రమే దాన్ని తెలంగాణ టీటీడీగా మారుస్తామని చెప్పేసి దానికి ఒక 1600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ నిధులలో కూడా పూర్తి అవినీతి జరిగింది. దాని మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం విచారణ జరపాలి. ఎందుకంటే అక్కడ టెండర్లల్లో అనేక లోపాలు, అనేక సొంత నిర్ణయాలు, ఇచ్చిన వారికే ఇచ్చుడు, తన వారికే టెండర్లు ఇచ్చుకునుడు, నోటిఫికేషన్లు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నామినేషన్ వర్క్స్ మీద కోట్ల రూపాయల టెండర్లు పిలిచి ఆ రకంగా మొత్తం యాదగిరి గుట్టకి ఏవైతే నిధులు కేటాయించారో పూర్తిగా అవినీతి జరిగింది. అయితే ఇప్పుడు 2216 కోట్లతో ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు ఇప్పటికే వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు చురు. ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులకు టెండర్లు. ఎక్కడెక్కడైతే టెంపుళ్ళు ఉన్నాయో ఆ టెంపుళ్ళకు మొత్తం పునర్నిర్మాణం కోసం మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ పునర్నిర్మాణం చేపడుతున్నాం. పూర్తిగా కలిపి 20 టెంపుల్స్ కలిపి 2216 కోట్లు. ఓన్లీ ఒక యాదాద్రికి 1600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకు అంటే అక్కడ ప్రభుత్వ భూములు ఉండే యాదాద్రిలో. ఆ ప్రభుత్వ భూములు, దాంతోపాటు రియల్ ఎస్టేటు, అక్కడ నుంచి పాత దొరగారి ఫామ్ హౌస్కు 4 లైన్ల దారి డైరెక్టు. అట్లా రోడ్ మ్యాప్ వేసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేసేందుకు యాదగిరి గుట్ట మీద పెట్టుబడి పెడితే అక్కడ ఎవరైతే అధికారులు టెండర్కి పిలిచిర్రో, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో నాసిరకం పనులు చేసి ఆ గుట్ట మీద రోడ్లు, ఆ గుట్ట మీద నీళ్లు నిలవడం మొత్తం వరస్ట్గా పనిచేసి పడేసారు. మధ్యలోనే వదిలిపెట్టారు. యాదగిరి గుట్ట డెవలప్మెంట్ను కూడా మధ్యలో వదిలిపెట్టి చేతులు ఎత్తేసారు. అది గత ప్రభుత్వ పరిపాలన అంటది. ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన 20 ఆలయాలకు కలిపి 2216 కోట్లు. దీంతో బ్రహ్మాండంగా తయారైతాయి. ఇట్లా ఒక ఆలోచన ఉండాలి. ఒక గుడికి ఎంత పెట్టుబడి పెట్టాలి, దాని మీద ఎంత ఆదాయం వస్తున్నది, ప్రజలు ఎంతమంది నిత్యం దర్శించుకుంటున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి, ఇవన్నీ ఒక ఆలోచన ఉంటుంది. మన సొంత లాభం కోసం మన భూములు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, గుట్ట డెవలప్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకుందాం, ఇటువంటివి కాకుండా సొంత లాభాలు పక్కకు పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అదే చేస్తున్నది. ఏడుందే బీజేపీ, నేను కట్టర్ హిందూ. కాంగ్రెసే కట్టర్ హిందువులు ఉన్నారు కాంగ్రెస్లా. అనుభవం ఉన్న హిందువులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అనుభవం లేక కొంతమందిని దాంట్లో ఒక మైఫిల్ని ముంచి తేలుపుతున్నారు కొంతమంది యువతని బీజేపీ. ఆ మత్తులో నుంచి బయటికి రండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కట్టర్ హిందువులు ఉంటారు కాంగ్రెస్లో. అనుభవంతో ఉన్న హిందువులు ఉంటారు. అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినాక వద్దురా బాబు, వాళ్ళు ఓన్లీ వాడుకుంటున్నారని చెప్పేసి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన వాళ్ళు కట్టర్ హిందువులు, కరడుగట్టిన హిందువులు ఉంటారు. అది అందుకనే ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని గుడులను అయితే డెవలప్ చేసిందో, ఎక్కడ బీజేపీ ఎక్కడ కూడా ఒక్క గుడిని కూడా డెవలప్ చేసిన దాఖలాలు లేవు. భారతదేశం మొత్తం కలిపి చూసుకుంటే ఓన్లీ ఒక అయోధ్య రామ మందిరం మాత్రమే, అది కూడా ప్రజల విరాళాలతో నిర్మించారు తప్పితే ప్రభుత్వం కూడా పెద్దగా కేటాయించినట్టు లేదు. ఆ విరాళాలను కూడా దోసుకున్నారు. ఇప్పుడు 200 కోట్లు మింగిరు. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు చేతివాటం ప్రదర్శించి మొత్తం మింగి పడేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా ప్రతి గుడి డెవలప్ అయింది కూడా, ఇప్పటి వరకు ఉన్న గుళ్ళు కూడా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైనా అయినాయి అంటే ఏమీ లేవు. ఆలోచన చేసుకోండి. మీరే ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది.